హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జీవజలం అనే కథ చెప్పుకుందాం. కుండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది. ఆ వ్యాధి తీరని దాహం. ఎన్ని మంచినీళ్లు తాగినా, ఎన్ని రకాల పానీయాలు ఔషధాలు తాగినా ఆయన దాహం తీరడం లేదు. చివరికి మంచం పట్టాడు. రకరకాల మంత్రాలు, మందులు ప్రయోగించారు. వ్యాధి మాత్రం తిరుగుముఖం పట్టలేదు. రాజ్యం అంతా తల్లడిల్లిపోయింది. ఆ రాజుకు సంతానం లేదు. తల్లి తండ్రి లేని 3 మేనల్లులు మాత్రం ఆయన ఆశ్రయంలో బతుకుతున్నారు. ఒకనాడు మేడ ముందున్న కోటలో విచారంగా ఆ అన్నాదమ్ముల 3 పచార్లు చేస్తున్నారు. అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి, అబ్బాయిలు, ఈ వైద్యులేమీ చేయలేరు. ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగేది జీవజలం ఒక్కటే అని నేను చిన్నప్పుడు విన్నాను అని చెప్పాడు. అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నాదమ్ములు. అది నాకు తెలియదు, కానీ తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను అన్నాడు తోటమాలి. మర్నాడు పొద్దున్నే అన్నదమ్ముల్లో పెద్దవాడు రాజు అనుమతి తీసుకొని మంచి గుర్రాన్ని ఎక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు. పోగా పోగా కొన్ని రోజులకు 2 కొండల మధ్యలో ఒక లోయ కనిపించింది. ఆ లోయలో నుంచి వెళ్ళగా కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేక వేసి, చిన్నవాడ, ఎక్కడికి ప్రయాణం అని పలకరించాడు. పోవయ్యా ముసలాయన, నీ గొడవ నువ్వు చూసుకో అన్నాడు పెద్దవాడు ఏసడించుకుంటూ. సరే, నీ కర్మ అనుకున్నాడు ఋషి. పెద్దవాడు అలా మరికొంత దూరం వెళ్ళేసరికి కొండల మధ్య ఉన్న లోయ క్రమంగా కుచించుకుపోయి గుర్రం కదలడానికి కూడా ఖాళీ లేనంత ఇరుకైపోయింది. దారి లేక అతను అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గుర్రం మీద రెండోవాడు బయలుదేరాడు. పోయి అతడు కూడా అదే లోయకు చేరుకున్నాడు. కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషి రెండోవాడిని కూడా అలానే పలకరించాడు. రెండోవాడు అన్నలాగే ఈసడించుకునేసరికి సరే నీ కర్మ అని ఊరుకున్నాడు ఋషి. రెండోవాడు మరికొంత దూరం వెళ్ళేసరికి పెద్దవాడికి పట్టిన గతే పట్టింది. అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి రెండోవాడు రాకపోయేసరికి అతడు అదే కొండలోయ నుంచి గుర్రం మూడోవాడు బయలుదేరాడు. అతడు కూడా అదే కొండలోయ నుంచి గుర్రం మీద పోతున్నాడు. అంతకుముందు ఋషి అన్నలిద్దరినీ ప్రశ్నించినట్టే మూడోవాడిని కూడా ప్రశ్నించాడు. అందుకు వాడు వినయంగా, కుండల రాజ్యాన్ని పరిపాలించే మా మామగారు తీరని దాహంతో బాధపడుతున్నారు. నేను జీవజలం తెచ్చేందుకు వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటలకు ఋషి సంతోషించి, అయితే అబ్బాయి, నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోనవసరం లేదు. అదిగో ఆ కనపడే గిరిశిఖరం దగ్గరికి పో. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది. నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది. కానీ అదే సమయంలో 2 సింహాలు నీ మీదకు దూకుతాయి. వాటికి ఈ మంత్రించిన గడ్డి దుబ్బులు విసిరాయి. అవి గడ్డి మేసే లోపల సరోవరంలో నుంచి జీవజలం తీసుకుని బయటికి వచ్చాయి. తోవలో ఒక విగ్రహం ఉంటుంది. దాని మీద కొంచెం జలం చల్లు అని చెప్పాడు. ఋషికి నమస్కరించి మూడోవాడు కమండలం, గడ్డి దుబ్బులు తీసుకుని సరాసరి ఆ రాతి ద్వారం దగ్గరికి పోయాడు. కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకోవడం, అదే సమయంలో 2 సింహాలు గాండ్రిస్తూ అతడి మీదకి దూకడం జరిగింది. ఋషి చెప్పినట్టే గడ్డి దుబ్బుల్ని వాటి ముందు పడేసి మూడోవాడు సరాసరి లోపలికి పోయాడు. అక్కడ విశాలమైన పూల తోట, అందులో సరస్సు కనిపించాయి. ఆ సరస్సు నుంచి తన చెంబు నిండుగా జీవజలం తీసుకుని వెనుతిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది. ఋషి చెప్పిన విగ్రహం ఇదే కాబోలని మూడోవాడు దాని మీద కొంచెం జీవజలం చల్లాడు. వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకొని ఒక చక్కటి రాజకుమారిగా రూపొందింది. నువ్వెవరివి, ఎందుకని నీకు ఈ గతి పట్టింది అని అడిగాడు మూడోవాడు. అందుకు ఆమె, నేను ఈ రాజ్యానికి రాణిని. దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుపడిపోయింది. నేను ఒక శిలా విగ్రహాన్ని అయిపోయాను. ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞురాలిని. సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావాలని నా కోరిక. తప్పక రండి అంది. అలాగే వస్తానని వాగ్దానం చేసి మూడోవాడు జీవజలంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఋషిని మళ్లీ దర్శించి తన అన్నలను కూడా రాతి చెర నుంచి విడిపించమని కోరాడు. ఋషి జరిగిందంతా విని, నీ అన్నలను గురించి జాగ్రత్తగా ఉండు సుమా అంటూ సలహా ఇచ్చాడు. కల్లా కపటం తెలియని మూడోవాడు ససేమిరా అన్నాడు. ఋషి ఒప్పుకొనక తప్పింది కాదు. కొద్ది రోజుల కల్లా ఇంటికి చేరతాడనంగా అన్నలిద్దరూ మూడోవాడి కన్ను కప్పి ఆ జీవజలం దొంగిలించి
అతని కమండలం నిండా ఉప్పు నీళ్లు నింపారు. దీనివల్ల రాకుమార్తెను తామే పరిణయం ఆడవచ్చునని వాళ్ళు ఆశించారు. సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏ మాత్రం తిరుగుముఖం పట్టలేదు. మూడోవాడు తనకు జరిగిన మోసం తెలియక తెచ్చినది జీవజలమే అనుకొని ఆ ఉప్పు నీళ్లు మామకి ఇచ్చాడు. ఆ జలం గొంతులో పోసుకుంటూనే రాజు ఉక్కిరి బిక్కిరయ్యాడు. మూడోవాడి కేసు చూసి ఉగ్రుడయ్యాడు. అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయ చేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు. వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది. అప్పుడు మూడోవాడు మోసకారి అని భావించి వాడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు. వెళ్ళగొట్టబడిన మూడోవాడు అడవుల్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు. ఆనాడు అతని చేత రక్షించబడిన రాకుమారి సంవత్సరం గడిచినప్పటికీ అతను తిరిగి రాకపోవడంతో సేవకులను పిలిపించి రాతి ద్వారం దగ్గర నుంచి 1 మైలు పొడుగున ఒక బంగారు బాట నిర్మించండి. ఎవరైనా సరే బాట మీదుగా గుర్రం వస్తే ద్వారం తెరవండి. బాటకి అటూ ఇటుగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞ ఇచ్చింది. మూడోవాడు ఎటో దేశాలు పట్టిపోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాకుమార్తెను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్ని ఎక్కి రహస్యంగా బయలుదేరాడు. సరిగ్గా బాట వద్దకు వచ్చేసరికి దగదగమంటున్న ఈ బంగారు బాట మీద నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుంది, తప్పుకొని పక్కగా వెళ్తాను అనుకుంటూ బాటకు కుడివైపుగా వెళ్లి రాతి ద్వారం తట్టాడు. ద్వారం పక్కనే కంతల్లో నుంచి చూస్తున్న రాణి సేవకులు వాణ్ణి గెంటేశారు. తర్వాత రెండోవాడు వెళ్ళాడు. వాడు బంగారు బాట చూసి అన్నలాగే గుర్రాన్ని బాటకు ఎడం పక్కగా పంపుకొని పోయాడు. వాడికి రాణి సేవకులు శాస్తి చేశారు. మరికొద్ది కాలానికి మూడోవాడు బయలుదేరాడు. వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరికి వెళ్ళలేకపోయానే అనే ఆత్రం ఒక్కటే అతని మనసును గట్టిగా పట్టి ఉన్నది. ఆ ఆత్రంలో మరో ఆలోచన ఏదీ మనసులో లేకుండా బాటనే గమనించకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీస్తూ పోయి రాతి ద్వారం తట్టారు. సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు. రాకుమారికి మూడోవాడికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. తరువాత ఆ దంపతులిద్దరూ కుండల రాజ్యానికి వచ్చి జరిగిందంతా రాజుకు విన్నవించారు. అన్నలిద్దరూ చేసిన మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని రెండోవాడిని దేశం నుంచి బహిష్కరించి మూడోవాడికి తన రాజ్యం ఇచ్చి పట్టం కట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.